శత్రుజిత్తు అతని భార్య తల్లిదండ్రులు కూడా. ఇక్కడ ఇతడు మళ్ళీ ఎవరు ఈ మహర్షి యమునలో తేలి సగం నీటిలోనే మునిగి తేలికి ఇలా చేతులు పైకి చాచి, అన్నా పాతాళకేతు నీ మనసుకు శాంతి కలిగించినాను, ఈ తాళకేతు నీకు రుణం తీర్చుకున్నాడు కూడా అని చెప్పేశాను. ఎవరు ఇక్కడ ఋషి ఎవరు? ఈ మహర్షి ఎవరు? తాళకేతు అనేటువంటి రాక్షసుడు. ఈ ఆశ్రమం ఎవరిది? తాళకేతు అనే రాక్షసుడు తన మాయ చేత అలా మరిపించినాడు. నీ రుణం తీర్చుకున్నాడు ఈ తమ్ముడు, నీకు దక్కనటువంటి ఆ మదాలస వాణి కూడా దక్కనీయకుండా చేశాను. వాడు చనిపోయినాడు, రాజకుమారుడు చనిపోయినాడు అనగానే ప్రాణాలు వదిలేసింది మదాలస. నువ్వు నిశ్చింతగా స్వర్గసుఖాలు అనుభవించు అని చెప్పేసి గట్టిగా కేకలేసి అన్నకు ప్రణామాలు చేసి తిరిగి శుభ్రంగా మునివేషంలో ఆశ్రమానికి వచ్చాడు. వాళ్ళకు అవి మాటలు చెప్పేసేసి వీడుకొని పలికినాడు. ఋతుధ్వజుడు సంతోషంగా నమస్కరించి, పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకొని మళ్ళీ వస్తుంటాం స్వామి అని చెప్పి వచ్చేసారు. రాజ్యంలోకి వచ్చేటప్పటికి రాజ్యం అంతా కూడా దిగాలుగా ఉంది, కలే లేదు. రాజ్యం అంతా ప్రజలందరూ కూడా ఒకవైపు చూస్తున్నారు, విచిత్రంగా చూస్తున్నారు. రాజు చనిపోయినాడు, యువరాజు చనిపోయినాడు కదా, అది వచ్చాడే, నిజమా కలయా అని నునుపుకొని చూస్తున్నారు. నిజమే, ఒకవైపు సంతోషం ఉంది, కానీ మరోవైపు బాధ. ఎంతో సుందరాన్ని అందాల రాసేటువంటి భార్యను పోగొట్టుకున్నారనేటువంటి ఒక బాధ. వాళ్ళు ఎవరు అడిగినా ఎందుకు అలా ఉన్నారని ఎవరు చెప్పరు, చెప్పే ధైర్యం సాహసం వాళ్ళకు లేదు. మా నోట చెప్పి ఆయన బాధ పెట్టేది ఎలా? నేరుగా రాజ్యభవనంలోకి ప్రవేశించారు. తల్లిదండ్రులకు పోయి పాదాలకు నమస్కారం చేస్తున్నారు. చాలా సంతోషం వేసింది. ఇలా అని చెప్పేసి ఆశ్చర్యంతో ఆ కుమారుడు ఉదయానికి హత్తుకొని అతన్ని ఆలింగనం చేసుకున్నారు. ఎలా కుమారా, ఎలా ఉన్నావు? అంత విషయం చెప్తున్నాను. నేను బాగానే అన్నాను. మదాలసిది అన్నాడు. మాట్లాడలేదు. మళ్ళీ అడుగుతున్నారు. వేరే మాటలు చెప్తున్నారు. మదాలసం చెప్పారు. లేదా మదాలస కనబడలేదని బాధ. ఆ మాట పదే అడిగాడు. మదాలస గురించి ఎందుకు మీరు మాట్లాడడం లేదు? ఏమైంది మదాలస అని అడిగాడు. అడిగితే కన్నీటి పర్యంతమై దుఃఖిస్తూ శత్రుజిత్తు చెప్పాడు, నువ్వు మరణించినావని చెప్పి ఒక మహర్షి చెప్పగానే ఆమె తన ప్రాణాలు వదిలేసింది. వెంటనే స్పృహతప్పి పడిపోయాడు. నేను మరణించాను తెలిస్తే ప్రాణాలు వదిలేసిందా? అంతటి ప్రేమ నా మీద పెంచుకున్నదా అని చెప్పేసి అలాగే మనసులో బాధించగానే స్పృహతప్పిపోయాడు. వైద్యులను పిలిపించేసి అతి కష్టం మీద అతనికి స్పృహ తప్పించినారు. స్పృహే రాలేదు. ఇతనికి ప్రాణం పోయినంత పని. తేలుకున్నాడు. నన్ను ఎందుకు బతికించారని చెప్పేసి ఏడ్చేశాడు. నా ప్రాణాలు ఇంకా బతికే ఉన్నాయా? నేను ఇంకా బతికే ఉన్నానా? నా ప్రాణం పోయిందని తెలియగానే నా భార్య మదాలస ప్రాణాలు వదిలేసింది. అది నిజమైన ప్రేమ. కానీ నేను ఎందుకు ఇంకా బతికే ఉన్నాను? నా ప్రాణాలు పోలేదే. నా ప్రేమ ఆమె ప్రేమతో పోల్చుకుంటే ఎంతకు పనికిరాను. ఎంతటి దుఃఖాన్ని తెచ్చిపెట్టింది నాకు ఇప్పుడు మదాలస. ఎంతటి ప్రేమమూర్తి అని చెప్పేసి కన్నీటి పర్యంతమే ఏడుస్తూ రోజులు గడిపేస్తున్నాను. కానీ తన భార్య లేకుండా తన భర్త లేకపోతున్నాడు. ఆమె జ్ఞాపకాలు నిరంతరం వెంటాడుతూ ఉన్నాయి. ప్రజలందరూ అలాగే ఉంటున్నారు. అతను సుఖంగా లేదు. ఇవన్నీ ప్రజలు కలవడం లేదు. తల్లిదండ్రులకు మరింత దుఃఖం అవుతూ ఉన్నది. ఇతడు తినడు, త్రాగడు, స్నానం అనుకోడు, మాట్లాడడు, సరిగా ఎవరితోనూ కలిసిపోవడం లేదు. ఒంటరిగా ఉంటాడు, ఆకాశం చూసుకుంటూ ఉంటాడు. కన్నీరు బొరబరా రాలిపోతూనే ఉంది. ఇది ఇతని పరిస్థితి. తాను సమాలించుకోవాలనుకున్నాడు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. వారిని చూసుకోవాలి, నా స్నేహితులను చూసుకోవాలి, ప్రజలను పరిపాలన చేయాలి. నేను భవిష్యత్తు రాజును కదా, నేనే ఈ విధంగా ఉంటే వీళ్ళందరూ ఏమైపోతారు అని చెప్పేసి తను సంపాదించుకుంటూ సమాధానం చేసుకుంటూ తన మిత్రులతో కాలక్షేపం చేస్తూ 7 రోజులు 7 కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాడు.
7 రోజులు కదా వారానికి. వారానికి 3 రోజులు శాస్త్ర పరిశీలన, వేదాలు ఉపనిషత్తులు లాంటి శాస్త్ర పరిశీలన. 2 రోజులు సంగీతము సాహిత్యం, సంగీత సాహిత్యాలను 2 రోజులు వచ్చేసేసి ఇది పుణ్యక్షేత్రాలు, ముని ఆశ్రమాల సందర్శన. 7 రోజులు అయిపోయినా 3 రోజులేమో శాస్త్ర పరిశోధన లేదా సత్సంగం, దానికి శాస్త్రాల మీద విచారణ, శాస్త్ర విచారణ. 2 రోజులు సంగీత సాహిత్యాలు, సృష్టి కళల యొక్క పరిశీలన. 2 రోజులు మాత్రం పుణ్యక్షేత్రాలు, ముని ఆశ్రమాల సందర్శన. ఆ విధంగా పెట్టుకునేసి శాస్త్ర చర్చలు చేస్తూ ఎంతో ధర్మంగా జీవనం సాగిస్తున్నారు. ఎంతోమంది వచ్చి చెప్తున్నారు వివాహం చేసుకో. అప్పుడు తాను చెప్పాడు, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రాజు కదా, యువరాజు, అందులో ఇతర దేశాల నుంచి వర్తమానాలు వస్తుంటాయి. ఇంకా తల్లిదండ్రులకు కూడాను అలాగే అనిపిస్తూ ఉంటుంది, ఒక పెళ్లి చేస్తే మనిషిగా ఉంటారు, మనిషిగా ఉంటారని చెప్పేసి. ప్రజల్లో కూడా అదే మాటలే, స్నేహితులతో కూడా అదే మాటే వస్తాను. దాంతో తను ఒక నిర్ణయం చేసి అందరి ముందు చెప్పేస్తాడు, నా కోసము నేను మరణించానంటేనే తన ప్రాణం కోల్పోయినటువంటి మదాలస కోసము నేను చేస్తున్న త్యాగం ఏమిటంటే ఇక పరిస్థితిని నేను ముట్టుకోను. నేను జీవిత పర్యంతం బ్రహ్మచారిగానే ఉంటాను. అదే నాకు ఆమె పట్ల ఉన్న ప్రేమకు చిహ్నంగా నేను తీసుకునే నిర్ణయం అని చెప్పేసి తాను వివాహ ప్రస్తావన ఎత్తాను అన్నాడు. ఎవరు ఎత్తకండి అన్నారు. ఇంకా అతని మాటకు అందరూ సపోర్ట్ చేయాల్సి వచ్చింది. తల్లిదండ్రులు కూడా ఎదురు చెప్పలేదు. ఇంకా రోజు అతడు పవిత్రమైనటువంటి కార్యాలలోనే పాల్గొంటున్నాడు. మనసు చంచలం కానివ్వకుండా, మనసు చెడిపోనివ్వకుండా, వ్యసనాలు పాలు కాకుండా చాలా ధర్మమూర్తిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ నాగలోకం నుంచి ఉన్నటువంటి కుమారుడు